రామాయణంలో తార అనగానే మనకు గుర్తొచ్చేది వాలి భార్యగా ఒక రాజకుమారిగా మాత్రమే. కానీ ఆమె అసలు కథ అది కాదు. మౌనంగా సహించిన ఒక అజేయమైన మనస్సు కథ. ఒకవైపు అపరిమితమైన బలంతో అహంకారంతో ఊగిపోయే వాలి, మరోవైపు భయంతో వణికిపోయే సుగ్రీవుడు. ఈ ఇద్దరు పురుషుల మధ్య నిలబడి నిజాన్ని నిక్కచ్చిగా చూడగలిగిన ఏకైక మేధావి తార. వాలిలో కోపం కట్టెలు తెంచుకున్నప్పుడల్లా తన శాంతతతో దాన్ని అడ్డుకునేది ఆమె. కిష్కింధ సామ్రాజ్యానికి రాబోయే ప్రమాదాన్ని అందరికంటే ముందే పసిగట్టింది ఆమె. కానీ దురదృష్టం ఏంటంటే ఆమె మాటలు వాలి యొక్క అహంకారానికి వినిపించలేదు. గుర్తించుకోండి, బలం తలకెక్కినవాడు ఎప్పుడు సలహాలు వినడానికి సిద్ధంగా ఉండడు. తన భర్త తప్పుడు దారిలో వెళ్తున్నాడని ఆమెకు తెలుసు. ఆ అహంకారం అతని పతనాన్ని నడిపిస్తుందని. అయినా ఆమె అతన్ని వదిలేయలేదు. వాలికి రాబోయే ముప్పు గురించి ముందే హెచ్చరించింది. సాక్షాత్తు శ్రీరాముడి శక్తిని గుర్తించమని ప్రాధేయపడింది. కానీ ఆమె హెచ్చరిక గాలిలో కలిసిపోయింది. తార అసలైన కథ వాలి పతనం తర్వాత మొదలవుతుంది. వాలి చనిపోయాక తార కుప్పకూలిపోలేదు. విలపించి ఎవరో వస్తారని ఎదురు చూడకుండా రాజ్యాన్ని తన భుజాల మీద వేసుకుంది. తన వ్యక్తిగత బాధను దిగమింగుకొని రాజధర్మాన్ని నిలబెట్టింది. తార జీవితం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. నిజమైన బలం కేవలం శబ్దంలోనూ యుద్ధంలోనూ ఉండదు. అది నిశ్శబ్దంలో ఉంటుంది. ఆ నిశ్శబ్దం వెనక ఉండే స్థిరమైన నిర్ణయంలో ఉంటుంది. మాటలతో కాదు, మౌనంతోనే చరిత్రను మార్చొచ్చని తార నిరూపించింది. ఇదే తార కథ. ఇదే ఆమె మౌన బలం. ఈ సంఘటనలన్నిటి మధ్య మరొక మనిషి ఉన్నాడు. రక్తబంధాన్ని కాదు, కేవలం ధర్మాన్ని మాత్రమే ఎంచుకున్నవాడు. అతని పేరే విభీషణుడు. రేపు అతని కథ. స్టే ట్యూన్.